ఓం శాంతి. మధురమైన పిల్లలు, మీ గెలుపు ఓటముల చరిత్రను గుర్తు చేసుకోండి. మీ గెలుపు ఓటముల చరిత్ర ఇది సుఖదుఖాల ఆట. ఇందులో ముక్కాలు భాగము సుఖమున్నది, కాలు భాగం దుఃఖమున్నది, సమానంగా లేవు. ప్రశ్న: ఈ బేహద్దు నాటకం చాలా అద్భుతమైనది ఎలా? జవాబు: ఈ అనంతమైన నాటకం ఎంత అద్భుతమంటే ఇందులో ప్రతి సెకండు సృష్టిలో ఏది జరుగుతూ ఉందో అది మళ్ళీ ఉన్నది ఉన్నట్లే జరుగుతుంది. ఈ నాటకం పేనువలే నడుస్తూ ఉంటుంది. టిక్ టిక్ అని కదులుతూనే ఉంటుంది. ఒక టిక్ మరొక టిక్తో కలవదు. అందుకే ఇది చాలా అద్భుతమైన నాటకము. మనుషుల మంచి చెడు పాత్రలో అంతా నిశ్చితమై ఉన్నది. ఈ విషయాన్ని కూడా పిల్లలు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఓం శాంతి. ఓం శాంతి అర్థము పిల్లలకు అర్థం చేయించబడింది. ఎందుకంటే ఇప్పుడు ఆత్మాభిమానిగా అయినారు. నేను ఆత్మ అని ఆత్మ తన పరిచయాన్ని ఇస్తుంది. ఆత్మ స్వధర్మము శాంతి. ఇప్పుడు ఆత్మలందరూ ఇంటికి వెళ్ళే కార్యక్రమం ఉన్నది. ఈ విధంగా ఇంటికి వెళ్ళే కార్యక్రమాన్ని ఎవరు తయారు చేస్తారు? తప్పకుండా తండ్రియే తెలియచేస్తారు. ఓ ఆత్మలారా, ఇప్పుడు పురాతన ప్రపంచం సమాప్తం అవ్వనున్నది. పాత్రధారులందరూ వచ్చేశారు. ఇక కొద్దిమంది ఆత్మలు మాత్రమే పైన మిగిలి ఉన్నారు. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి. మళ్ళీ పాత్ర పునరావృతం చేయాలి. పిల్లలు మీరు వాస్తవానికి ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. మొట్టమొదట సత్యయుగంలో వచ్చారు. ఆ తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు
పరాయి రాజ్యంలో వచ్చి పడ్డాము. ఇది కేవలం ఆత్మలు మీకు మాత్రమే తెలుసు, ఇంకా ఎవ్వరికీ తెలియదు. మీరు ఒకే తండ్రి పిల్లలు. అత్యంత మధురమైన పిల్లలకు తండ్రి చెప్తూ ఉన్నారు. పిల్లలు, మీరు ఇప్పుడు పరాయి రావణ రాజ్యంలో వచ్చి పడ్డారు. మీ రాజ్య భాగ్యాన్ని పోగొట్టుకొని కూర్చున్నారు. సత్యయుగంలో దేవీ దేవతా ధర్మం ఉండేది. అది గడిచి 5000 సంవత్సరాలు అయింది. అర్ధకల్పం మీరు రాజ్యం చేశారు. ఎందుకంటే మెట్లు తప్పకుండా కిందకి దిగవలసిందే. సత్యయుగం నుండి త్రేతాలోకి, తర్వాత ద్వాపర కలియుగాలలోకి రావాల్సిందే. దీనిని మర్చిపోకండి. మీ ఓటమి గెలుపుల చరిత్ర ఏదైతే ఉందో దానిని గుర్తు చేసుకోండి. మేము సత్యయుగంలో సతవు ప్రధానంగా సుఖధామ వాసులుగా ఉండేవారము. పిల్లలు గుర్తు చేసుకున్నారు. తర్వాత ద్వాపర కలియుగాలలోకి రావాల్సిందే. దీనిని మర్చిపోకండి. మీ ఓటమి గెలుపుల చరిత్ర ఏదైతే ఉందో దానిని గుర్తు చేసుకోండి. మేము సత్యయుగంలో సతో ప్రధానంగా సుఖధామ వాసులుగా ఉండేవాళ్ళము. పిల్లలు తెలుసుకున్నారు. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ దుఃఖధామంలోకి, శిథిలావస్థలోకి వచ్చి చేరుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆత్మలైన మీరు తండ్రి నుండి శ్రీమతం లభిస్తుంది. ఎందుకంటే ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు. పిల్లలు, మీరు చాలా కాలం వేరుగా ఉన్నారు. మొట్టమొదట తండ్రి నుండి దూరమై సుఖం పాత్ర అభినయిస్తూ వచ్చారు. తర్వాత మీ రాజ్యభాగ్యము దోచుకోబడింది. దుఃఖ పాత్రలోకి వచ్చేశారు. ఇప్పుడు పిల్లలు, మీరు మళ్ళీ సుఖశాంతుల రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలి. విశ్వంలో శాంతి ఏర్పడాలని ఆత్మలు అంటారు. ఈ సమయం తమో ప్రధానంగా ఉన్నందున విశ్వంలో అశాంతి ఉంది. ఇది కూడా శాంతి మరియు అశాంతి, సుఖ దుఃఖాల ఆట. 5000 సంవత్సరాల క్రితం విశ్వంలో శాంతి ఉండేది, మీకు తెలుసు. మూలవతనం అయ్యే ఉన్నది శాంతిధామము. ఎక్కడ ఆత్మలు ఉంటాయో అక్కడ అశాంతి ప్రశ్నే లేదు. సత్యయుగంలో విశ్వంలో శాంతి ఉండేది. మళ్ళీ కింద పడుతూ అశాంతి అయిపోయింది. ఇప్పుడు విశ్వం అంతటిలో అందరూ శాంతి కావాలని కోరుకుంటారు. బ్రహ్మ మహాతత్వాన్ని విశ్వమని అనరు, దానిని బ్రహ్మాండము అని అంటారు. అక్కడ ఆత్మలు మీరు నివసిస్తూ ఆత్మస్వధర్మము శాంతి. శరీరం నుండి ఆత్మ వేరైపోయినట్లయితే ఆత్మ శాంతి అయిపోతుంది. తర్వాత మరో శరీరాన్ని తీసుకున్నప్పుడు కదలిక కలుగుతుంది. ఇప్పుడు పిల్లలు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? బాబా శాంతిధామము సుఖధామంలోకి తీసుకువెళ్ళండి అని అంటారు. శాంతిధామము లేక ముక్తిధామంలో సుఖదుఖాల పాత్ర ఉండదు. సత్యయుగము సుఖధామము, కలియుగము దుఃఖధామము. ఏ విధంగా కిందకి దిగుతారో అది మెట్ల చిత్రంలో చూపించారు. మెట్లు దిగుతారు, మళ్ళీ ఒక్కసారే ఎక్కుతారు. పావనంగా అయ్యి ఎక్కుతారు, పతితులుగా అయ్యి కిందకి దిగుతారు. పావనంగా అవ్వకుండా ఎక్కలేరు. అందువల్లే బాబా వచ్చి మనల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. మొదట పావన శాంతిధామంలోకి వెళ్ళి తర్వాత సుఖధామంలోకి వస్తారు. మొదట సుఖము, తర్వాత దుఃఖము ఉంటుంది. సుఖము ఎక్కువగా ఉంటుంది. సమానంగా ఉంటే ఏం లాభం ఉండేది అని వ్యర్థమైపోతుంది. అది వ్యర్థమైపోతుంది. బాబా అర్థం చేయిస్తారు. డ్రామా ఏదైతే
తయారు చేయబడి ఉందో అందులో ముక్కాలు వంతు సుఖము, కాలు వంతు ఎంతో కొంత దుఃఖము ఉంటుంది. అందువల్లే దీనిని సుఖ దుఃఖాల ఆట అని అంటారు. తండ్రినైన నన్ను ఆత్మలు మీరు తప్ప ఇంకా ఎవ్వరూ తెలుసుకోలేరు. బాబా మనకి పూర్తి పరిచయాన్ని ఇచ్చారు. సృష్టి ఆది మధ్యాంతాల పరిచయాన్ని ఇచ్చారు. మిమ్మల్ని నాస్తికుల నుండి ఆస్తికులుగా చేశారు. 3 లోకాల గురించి తెలుసుకున్నారు. భారత్వాసీలు కల్పం యొక్క ఆయుష్ గురించి కూడా తెలియదు. బాబా మనకి మళ్ళీ చదివిస్తున్నారని మీకు తెలుసు. తండ్రి గుప్త వేషంలో పరాయి దేశంలో వచ్చారు. బాబా కూడా గుప్తమే. మనుషులకు దేహాన్ని గురించి తెలిసే కానీ ఆత్మను గురించి తెలియదు. ఆత్మ అవినాశి, దేహము వినాశి. ఆత్మల తండ్రిని ఎప్పుడూ మర్చిపోరాదు. మనము అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. పవిత్రంగా అయినప్పుడు ఆస్తి లభిస్తుంది. ఈ రావణ రాజ్యంలో పతితమైపోయారు కాబట్టే తండ్రిని పిలుస్తారు. 2 తండ్రులు ఉన్నారు. పరంపిత పరమాత్మ ఆత్మలందరికీ ఒకే తండ్రి. సోదరులందరూ తండ్రులు కాదు. భారతదేశంలో ఎప్పుడెప్పుడు ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడు సర్వధర్మాల పారలౌకిక తండ్రిని మర్చిపోతారు. అప్పుడు తండ్రి వస్తారు. ఇది కూడా ఆట. ఏమైతే జరుగుతుందో అది పునరావృతం అవుతుంది. ఆత్మలైన మీరు ఎన్నోసార్లు పాత్ర అభినయించేందుకు వస్తారు, మళ్ళీ వెళ్తారు. ఈ నాటకం అనాదిగా పేనుగా నడుస్తూ ఉంటుంది. ఎప్పుడూ సమాప్తం అవ్వదు. టిక్ 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 అని కదులుతూనే ఉంటుంది. ఒక టిక్ మరొక టిక్కుతో కలవదు. ఇది ఎంత అద్భుతమైన నాటకము. సెకండు ఏది సృష్టిలో జరుగుతూ ఉందో అది మళ్ళీ పునరావృతం అవుతుంది. ప్రతి ధర్మంలో ముఖ్య పాత్రధారి ఎవరుంటారో వారు ఆ ధర్మాన్ని గురించి చెప్తారు. వారంతా తమ తమ ధర్మస్థాపన చేస్తారే కానీ రాజధానిని స్థాపన చేయరు. ఒక్క పరంపిత పరమాత్మయే ధర్మాన్ని మరియు రాజ్యాన్ని కూడా స్థాపన చేస్తారు. అంటే రాజ్యవంశాన్ని స్థాపన చేస్తారు, మిగిలిన ధర్మస్థాపన చేస్తారు. వారి వెనక అందరూ రావాల్సిందే. అందరినీ ఎవరు తీసుకెళ్తారు? తండ్రే కదా. కొందరేమో చాలా తక్కువ పాత్రను అభినయిస్తారు. తరువాత వారి పాత్ర సమాప్తమైపోతుంది. అది ఎలా ఉంటుందంటే క్రిములు లైట్కి ఆకర్షణ అయ్యి వచ్చే పురుగులు అవి పుడతాయి, చనిపోతాయి. వాటి గురించి నాటకంలో ఉన్నా లేనట్లుగానే ఉంటుంది. గమనం ఎటువైపు పోతుంది? రచయిత వైపే వెళ్తుంది. వారినే ఓ గాడ్ ఫాదర్, ఓ పరంపిత పరమాత్మ అని పిలుస్తారు. వారు ఆత్మలందరి తండ్రి. మొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. ఇది ఎంత పెద్ద అనంతమైన వృక్షము. ఎన్ని మతాంతరాలు, ఎన్నో వెరైటీ వస్తువులు ఏర్పడతాయి. లెక్కించటం చాలా కష్టం. పునాది లేనే లేదు. మిగిలినవన్నీ నిలిచి ఉన్నాయి. బాబా చెప్తూ ఉన్నారు, అత్యంత మధురమైన పిల్లలు, ఎప్పుడైతే అనేక ధర్మాలుండే ఒక్క ధర్మం ఉండదో అప్పుడే తండ్రి వస్తారు. పునాది ప్రాయలోపమైపోతుంది. కేవలం చిత్రాలు మాత్రమే నిలిచి ఉన్నాయి. ఆది సనాతనంగా ఉండేది ఒకే ధర్మము. మిగిలినవన్నీ తర్వాత వస్తాయి. స్వర్గంలో రాకుండా త్రేతాలో వచ్చేవారు కూడా చాలామంది ఉంటారు. మేము స్వర్గంలోకి అంటే కొత్త ప్రపంచంలో రావాలని ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తారు. తండ్రి చెప్తారు, తండ్రి స్మృతి చేసి పావనంగా అయ్యి దైవీ గుణాలను ధారణ చేసినప్పుడే స్వర్గంలోకి రాగలరు. మిగిలిన వృక్షపు కొమ్మలు రెమ్మలైతే అనేకమున్నాయి.
ఆది సనాతన దేవీ దేవతలమైన మనమంతా స్వర్గంలో ఉండేవాళ్ళమని పిల్లలకు వృక్షము గురించి కూడా తెలిసింది. ఇప్పుడు ఆ స్వర్గము లేదు, నరకమున్నది. అందుకే తండ్రి ప్రశ్నావళిని తయారు చేయించారు. అదేమిటంటే, మీ హృదయపూర్వకంగా ప్రశ్నించుకోండి, మేము సత్యయుగి స్వర్గవాసులమా లేక కలియుగ నరకవాసులమా? సత్యయుగం నుండి కిందకు కలియుగంలోకి దిగుతారు, మళ్ళీ పైకి ఎలా వెళ్తారు? అందుకే తండ్రి శిక్షణ ఇస్తారు. మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవుతారు? స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేసినట్లయితే యోగాగ్ని ద్వారా పాపాలు సమాప్తమైపోతాయి. కల్పక్రితం కూడా మీకు జ్ఞానాన్ని నేర్పించి దేవతలుగా చేశారు. ఇప్పుడు మీరు తమో ప్రధానంగా అయ్యారు. మళ్ళీ తప్పకుండా ఎవరో ఒకరు సతో ప్రధానంగా చేసేవారు కూడా ఉంటారు. మనుషులు ఎవరు పతిత పావనులుగా అవ్వలేరు. ఓ పతిత పావన, ఓ భగవంతుడా అని ఎప్పుడైతే అంటారో అప్పుడు బుద్ధి పైకి వెళ్తుంది. వారు నిరాకారులు, మిగిలిన వారంతా పాత్రధారులు. అందరూ పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. తండ్రి పునర్జన్మరహితుడు. ఇది తయారైన నాటకము. దీని గురించి ఎవరికీ తెలియదు. మీకు కూడా ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు మనల్ని స్వదర్శన చక్రధారులని అంటారు. మీరు మీ స్వ అంటే ఆత్మధర్మంలో నిలవండి. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. అందుకే మీ పేరు స్వదర్శన చక్రధారి. ఇంకెవరికీ ఈ జ్ఞానం లేదు. అందువల్ల మీకు చాలా ఖుషి ఉండాలి. తండ్రి మనకు టీచర్ కూడా అయినారు. చాలా మధురమైన తండ్రి కూడా అయినారు. బాబా వంటి మధురమైన వారు ఇంకెవ్వరూ లేరు. మీరు పారలౌకిక తండ్రికి పిల్లలు, పరలోకంలో ఉండే ఆత్మలు. తండ్రి కూడా పరంధామంలో ఉంటారు. లౌకిక తండ్రి పిల్లలకు జన్మనిచ్చి పాలన చేసి సర్వస్వాన్ని ఇచ్చి వెళ్తారు. ఎందుకంటే పిల్లలు తండ్రికి వారసులు. ఇది నియమము. మీరు ఏ బేహద్దు తండ్రికి పిల్లలుగా అవుతారో ఆ తండ్రి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అందరూ తిరిగి వాణి నుండి అతీతంగా ఇంటికి వెళ్ళాలి. అక్కడ సైలెన్స్ ఉంటుంది. తర్వాత మూవీ, తర్వాత టాకీ. బాబా పిల్లలు సూక్ష్మవతనంలోకి వెళ్తారు. వారికి సాక్షాత్కారం అవుతుంది. ఆత్మ శరీరం నుండి బయటకి వెళ్ళదు. డ్రామాలో నిశ్చితం ఏదైతే ఉందో అది సెకండ్ బై సెకండ్ పునరావృతం అవుతుంది. ఒక్క సెకండు మరొక సెకండుతో కలవదు. మనుషుల మంచి చెడు పాత్ర ఏదైతే నడుస్తుందో అదంతా నిశ్చితమై ఉన్నది. సత్యయుగంలో మంచి పాత్రను, కలియుగంలో చెడు పాత్రను అభినయిస్తుంది. కలియుగంలో మనుషులు దుఃఖీలుగా అవుతారు. రామరాజ్యంలో చీచీ విషయాలు అక్కడ ఉండవు. రామరాజ్యము మరియు రావణరాజ్యం కలిసి ఉండవు. డ్రామాను తెలుసుకోని కారణంగా సుఖదుఖాలను పరమాత్మనే ఇస్తారని అంటారు. శివబాబాని గురించి ఎలాగైతే ఎవరికీ తెలియదో అలాగే రావణ గురించి కూడా ఎవరికీ తెలియదు. శివ జయంతి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. అలాగే రావణ మరంతి కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఇప్పుడు అనంతమైన తండ్రి తన పరిచయాన్ని ఇచ్చి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి నిన్న నన్ను స్మృతి చేయండి అని చెప్తూ ఉన్నారు. తండ్రి అయితే చాలా మధురమైన వారు. బాబా కూర్చొని తన మహిమనేమి చేసుకోరు. ఎవరికి సుఖం లభిస్తుందో వారు మహిమ చేస్తారు. పిల్లలు మీకు తండ్రి నుండి వారసత్వం
లభిస్తుంది. తండ్రి ప్రేమ సాగరుడు. తర్వాత సత్యయుగంలో మీరు ప్రేమైన వారిగా, మధురమైన వారిగా అవుతారు. అక్కడ వికారాలు ఉండవని ఎవరైనా అన్నారనుకోండి, అక్కడ రావణ రాజ్యమే ఉండదు అని వారికి చెప్పండి. రావణ రాజ్యం ద్వాపర యుగం నుండి ప్రారంభం అవుతుంది. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. ప్రపంచ చరిత్ర భూగోళం గురించి ఇంకెవ్వరికీ తెలియదు. బాబా ఈ సమయంలోనే మీకు అర్థం చేయిస్తారు. తర్వాత మీరు దేవతలుగా అవుతారు. దేవతల కంటే ఉన్నతమైన వారు ఇక ఎవ్వరూ లేరు. అందుకే అక్కడ గురువులను ఆశ్రయించే అవసరం లేదు. ఇక్కడైతే లెక్కలేనంతమంది గురువులు ఉన్నారు. సద్గురువు ఒక్కరే. సిక్కు ధర్మస్థులు కూడా సద్గురు అకాల్ అని అంటారు. అకాలమూర్తి సద్గురువు. వారు కాలునికి మహాకాలుడు. ఆ కాలుడైతే ఒక్కరిని తీసుకువెళ్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, అందరినీ తీసుకువెళ్తాను. పవిత్రంగా చేసి మొదట అందరినీ శాంతిధామానికి, తర్వాత సుఖధామానికి తీసుకువెళ్తారు. ఒకవేళ బాబా పిల్లలుగా అయ్యి మళ్ళీ మాయకు చెందిన వాళ్ళైతే గురువుకి నింద కలగచేసిన వారికి ఎక్కడా స్థానం లభించదు అంటారు. అటువంటి వారు స్వర్గంలో సంపూర్ణ సుఖాన్ని పొందలేరు. ప్రజల్లోకి వెళ్ళిపోతారు. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు తండ్రిని నిందింప చేయకండి. మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తాను కాబట్టి మీరు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. ఎవరికీ దుఃఖము ఇవ్వరాదు. తండ్రి చెప్తూ ఉన్నారు, మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేసేందుకే వచ్చారు. తండ్రి ప్రేమ సాగర్లు. మనుషులు దుఃఖం ఇవ్వడంలో సాగర్లు. కామఖడ్గము నడిపించి ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకుంటారు. అక్కడైతే ఈ విషయాలే ఉండవు. అక్కడ ఉండేదే రామరాజ్యము. పిల్లలు యోగ బలంతో జన్మిస్తారు. ఈ యోగ బలం ద్వారా మీరు విశ్వం అంతటిని పవిత్రంగా చేస్తారు. మీరు యోధులు కానీ గుప్తమైన వారు. చాలా ప్రసిద్ధమవుతారు. భక్తి మార్గంలో దేవీలైన మీకు ఎన్నో మందిరాలు కడతారు. అమృత కలశాన్ని మాతల శిరస్సుపై ఉంచామని చెప్తారు. గోమాత అని చెప్తారు కదా. ఇది జ్ఞానము. నీటి విషయమేమీ లేదు. మీరు శివశక్తి సైన్యమైనారు. వారు మనల్ని కాపీ చేసి గురువులై కూర్చున్నారు. ఇప్పుడు మీరు సత్యమైన నావలో కూర్చొని ఉన్నారు. నా నావని తీరానికి చేర్చమని పాడతారు. ఇప్పుడు ఆ తీరానికి తీసుకువెళ్లేందుకే నావికుడు లభించారు. వారు వేశ్యాలయం నుండి శివాలయానికి తీసుకువెళ్తారు. వారిని తోటమాలి అని కూడా అంటారు. వారు ముళ్ళ అడవిని పూల తోటగా తయారు చేస్తారు. అక్కడ సుఖమే సుఖము ఉంటుంది, ఇక్కడ దుఃఖం ఉంటుంది. బాబా ఏ పాంప్లెట్స్ ముద్రించమని చెప్పారో అందులో హృదయపూర్వకంగా మేము స్వర్గవాసులమా నరకవాసులమా ప్రశ్నించుకోమని వ్రాయండి. చాలా ప్రశ్నలు అడగచ్చు. భ్రష్టాచారం ఉందని అందరూ అంటారు. తప్పకుండా ఏదో ఒక సమయంలో శ్రేష్టాచారం కూడా ఉండి ఉంటుంది కదా. అప్పుడు దేవతలు ఉండేవారు, ఇప్పుడు లేరు. దేవీ దేవతలు ధర్మము ప్రాయలోపమైనప్పుడు భగవంతుడు ఒకే ధర్మాన్ని స్థాపన చేసినందుకు రావాల్సి పడుతుంది. అంటే మీరు మీ కొరకు శ్రీమతానుసారము స్వర్గస్థాపన చేస్తూ ఉన్నారు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा తండ్రి సమానం ప్రేమ సాగర్లుగా
అవ్వాలి. దుఃఖ సాగర్లుగా అవ్వరాదు. తండ్రిని నింద చేయించు ఏ కర్మలు చేయరాదు. చాలా మధురంగా ప్రియంగా అవ్వాలి. యోగ బలంతో పవిత్రంగా అయ్యి మళ్ళీ ఇతరులను కూడా పవిత్రంగా తయారు చేయాలి. ముళ్ళ అడవిని పూల తోటగా చేయు సేవ చేయాలి. మధురమైన బాబా మాకు తండ్రే కాక టీచర్ కూడా అయ్యారని, అటువంటి మధురమైన వారు ఇంకెవ్వరూ లేరని సదా సంతోషంగా ఉండాలి. వరదానము: పరమాత్మ ప్రేమను లాలనను ప్రాప్తి చేసుకునేవారే ఇప్పటి మీరే భవిష్య రాజ్ దులారే అవుతారు. సంగమ యుగంలో భాగ్యశాలి పిల్లలు మీరు. హృదయ రాముడు మురిపానికి ప్రేమకు పాత్రులుగా అయ్యారు. ఈ పరమాత్మ ప్రేమ కోట్లలో కొంతమంది ఆత్మలకే ప్రాప్తి అవుతుంది. ఈ దివ్యమైన లాలన ద్వారా రాజా బిడ్డలుగా అవుతారు. రాజా బిడ్డలు అంటే ఇప్పుడు రాజులే, భవిష్యత్తులో కూడా రాజులే. భవిష్యత్తు కంటే ముందు ఇప్పుడు స్వరాజ్య అధికారులుగా అయిపోయారు. ఎలాగైతే భవిష్య రాజ్యానికి ఒకే రాజ్యము, ఒకే ధర్మము, మహిమ ఉందో, అలా ఇప్పుడు సర్వే కర్మేంద్రియాలపై ఆత్మ ఏకఛత్రాధిపత్యము రాజ్యం ఉంటుంది. స్లోగన్: తమ ముఖము ద్వారా తండ్రి గుణాలను చూపించేవారే పరమాత్మ స్నేహి అవుతారు. అచ్చా. ఓం శాంతి.
प्यार तेरा अनुराग, प्यार तेरा, तेरी